పర్యాటక రంగాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తారని మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. పర్యాటక తెలుగు భాషా సాంస్కృతిక శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన అఖిలప్రియ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. మంత్రికి పర్యాటక శాఖ ఉన్నతాధికారులు శ్రీకాంత్, గిరిజాశంకర్, ఏపీటీడీసీ చైర్మన్ జయరామిరెడ్డి అభినందనలు తెలిపారు. కళాకారులకు ఆర్థిక సాయం చేసే అంశానికి సంబంధించిన ఫైలుపై అఖిలప్రియ తొలి సంతకం చేశారు. 5 నక్షత్రాల హోటళ్ల ఏర్పాటుకు సంబంధించిన జీఆర్టీ, జీకేఆర్, మినర్వా, బాలాజీ రిసార్ట్స్లతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని మంత్రి వెల్లడించారు. తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తానన్న అఖిలప్రియ విశాఖ, అరకు మధ్య గ్లాస్ కోచ్ రైలు త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. మన రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో చాలా టూరిజంకి సంబంధించిన చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. మనం టూరిజం వైపు ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయడానికి ఒక మంచి అవకాశంగా కూడా మరి ఉందని భావిస్తున్నాను. ఆ ముఖ్యమంత్రి గారు ఏదైతే సాధించాలని అనుకున్నారో ఆ విజన్ అంతా కూడా మేము మైండ్లో పెట్టుకొని తప్పకుండా కష్టపడి పనిచేసి ఆంధ్రప్రదేశ్ టూరిజం బాగా డెవలప్ చేస్తామని కూడా మరి ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఎవరైతే మరి ఈ కల్చరల్ యాక్టివిటీస్లో వీళ్ళందరిలో ఉన్నారో వాళ్ళు ఎవరైనా మీ సేవాకి వెళ్ళి వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే అక్కడ వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే మరి వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా వాళ్ళందరికీ కూడా సహాయం చేసే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుందని కూడా మరి తెలియజేసుకుంటూ అటువంటి ఒక మంచి కార్యక్రమం పైన ఈరోజు మొదటి రోజు నేను దాని మీద సంతకం పెట్టడం కూడా నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను.